హాయ్ అండి. నేనైతే ఈరోజు మామిడికాయ పచ్చడి, ఆవకాయ మామిడికాయ పచ్చడి మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగానే నేను కూడా మా అమ్మ దగ్గర నేర్చుకొని మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నానండి ప్రతి సంవత్సరము. ఇప్పుడైతే నేను ఇంట్లోకి 1 ఇయర్ పాటు నిల్వ ఉండే పచ్చడి అయితే కాదండి ఇది. అయినా ఇప్పుడు నేను పెట్టిన పచ్చడి అయితే ఉంటది నిల్వ కూడా. కాకపోతే కొన్ని ఇంట్లో మట్టుకని ఒక 5 మామిడికాయలు పెద్ద సైజు ఉన్నాయండి. మామిడికాయలతో ఒక నెల మట్టుకొని పచ్చడి చేస్తున్నానండి. అయితే మామిడికాయలు పెద్ద పిక్కలైనాయండి. ఆ మామిడికాయలు అసలు మార్కెట్‌కెళ్తే మామిడికాయ సీజన్ కాదు గదండీ! కట్ చేసేవాళ్ళు లేరు. ఇంకా ఇంట్లో కూడా కత్తిపీట లేదు కాబట్టి ఇంకా తరుగు పచ్చడిలాగా నేను పెట్టుకున్నానండి. దానికైతే నేను ఒక కేజీన్నర మామిడికాయ ముక్కలైతే అయినాయండి. దానికి పావు కిలో అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక 100 గ్రాములైతే ఆవపిండి పోస్తున్నాను. ఒక 2 స్పూన్స్ మెంతి పొడి. ఇంక అన్నైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొనైతే పొడి రెడీ చేసుకున్నానండి. మంచిగా మెత్తగా పొడైతే రెడీ చేసుకోవాలండి. ఆవపిండి కూడా ఓన్లీ సెపరేట్ ఆవపిండి అయితే 200 గ్రామ్స్ పోసుకోవచ్చండి. అల్లం వెల్లిపాయ వేసుకోకుండా కొంచెం వెల్లిపాయ వేసుకొని, నేను మాత్రం అల్లం వెల్లిపాయ ప్లస్ ఆవపిండి కలిపి పచ్చడి చేస్తున్నాను. సెపరేట్‌గా అల్లం పచ్చడి కాదు, సెపరేట్‌గా ఆవ పచ్చడి మాత్రం కాదు. అందుకోసం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక పావు కేజీ ఏస్తున్నాను. ఆవపిండి ఒక 100 గ్రాములు వేస్తున్నాను. ముందే ముక్కలు కట్ చేసుకున్న మంచిగా మామిడికాయలు శుభ్రంగా కడిగి ఇంకా సన్నగా తరిగి ఇంకా ముక్కలు చేశానండి. ఫస్ట్ అయితే ఆవపిండి ముక్కలకు మంచిగా కలుపుతున్నాను. ఆవపిండి, ఉప్పు, ఉప్పు కూడా నేనైతే 200 గ్రామ్స్ అయితే 200 గ్రామ్స్‌కి ఎక్కువనే వేసానండి. ఒక 300 గ్రామ్స్ అట్లా వేసుకున్నాను ఉప్పు. ఒక అర్ధ పావు అయితే కారం పొడి వేసుకున్నానండి. అదే 125 గ్రామ్స్ అయితే కారప్పొడి వేసుకున్నాను. మా కారం మాత్రం కొంచెం కారమే ఉంటదండి. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము. ఇదైతే నేను మిర్చి పౌడర్, 3 మ్యాంగోస్ పౌడర్ అయితే పోయలేదండి. నేను ఇంట్లో వాడుకునే కారప్పొడి మాత్రం పోసుకున్నాను. 1 మంత్‌కే కదా కొంచెం ఇంట్లో మట్టుకనేసి. ఇంకా ఈ సాల్ట్ కూడా ఇది ఇది బ్లాక్ సాల్ట్ ఉంటది కదండీ! ఆ సాల్ట్ పొడి హాఫ్ కేజీ పొడి అయితే నేను ఒక 300 గ్రామ్స్ అయితే పోసానండి. మెంతి పిండి అది 2 స్పూన్స్ మెంతి పిండి ఫ్రెష్‌గా అప్పుడే చేసి అయితే కలుపుకున్నానండి. ఇంకా అన్ని ముక్కలకు కారపొడి, ఉప్పు, మెంతి పిండి, ఆవపిండి అన్నీ కలిపైతే పెట్టుకున్నాను. మామిడికాయ పచ్చడి ఏ పచ్చడికైనా అండి ఉప్పు మాత్రం కరెక్ట్‌గా ఉండాలి. ఉప్పు ఒకటి కరెక్ట్‌గా ఉంటే పచ్చడి అస్సలు ఖరాబ్ కాదండి. కారపొడి కొంచెం మనం తినేదాన్ని బట్టి ఉప్పు ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఎందుకంటే కారపొడి మన పిల్లలు ఉంటే మాత్రం తినరు కదా అండి ఎక్కువ కారం. కాబట్టి మనం కారపొడి చూసి వేసుకొని కొంచెం తక్కువ, ఎక్కువ గాని ఉప్పు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్‌గా సరిపోవాలి. లేదంటే పచ్చడి మాత్రం ఇమ్మీడియేట్‌గా బూజైతే వస్తది. మనం చూసుకోవాల్సింది మెయిన్‌గా అయితే ఉప్పు సరిపోతదా? సరిపోదా? అని మాత్రం కరెక్ట్‌గా వేసుకోవాలండి. తెలిసిపోతది. ఒక 2, 3 డేస్‌కైతే మళ్ళీ మనము పచ్చడి ఇప్పుడు పోపు చేసుకొని 3 డేస్ తర్వాత మనమైతే ఇంకా అలానే పెట్టి ఓపెన్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఉప్పు, కారము ఇవన్నీ ముక్కకు పట్టుకొని అందులో ముక్కలో ఉన్న పులుపు అనేది బయటకొచ్చేస్తది. వచ్చేసినంక ఉప్పు, కారం మనకప్పుడు కరెక్ట్‌గా తెలుస్తది. తెలిసినప్పుడే అప్పుడే మనం ఉప్పు తక్కువుందా కొంచెం కలుపుకోవచ్చు. ఇంకా జాగ్రత్తగా అప్పుడే ఉప్పు కలుపుకొని మనం పెట్టుకోవాలండి. పొడైతే అంతా కలిపి ముక్కలు పక్కకు పెట్టుకున్నాను. ఇంకా నేను ఆయిల్ అయితే నార్మల్‌గా పల్లి నూనె అయితే పోయట్లేదండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే పోసాను. కొన్ని మెంతులు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక 4, 5 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం పసుపైతే వేసుకున్నాను. ఆంధ్ర సైడ్ అయితే ఇట్లా పోపు చేసుకోరండి. ఇక్కడ గూడా తెలంగాణలో గూడా కొందరు అట్లే పెట్టుకుంటారు. నేనైతే ఇంకా పచ్చి నూనెతోనైతే పెట్టుకోవట్లేదండి. నేనైతే కొంచెం ఆయిల్ వేడి చేసుకొని, ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి పోపు చేసుకొని, ఆయిల్ చల్లారినంక అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆయిల్‌లో వేసుకొని, ఇంకా పచ్చడిలో కలిపేసుకుంటాను.
మేమైతే మా అమ్మ ఇలా చేస్తుంది కాబట్టి నేను కూడా అందుకే ఇట్లానే చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటేనైతే మాకు బాగుంటుంది. ఎప్పుడు 1 ఇయర్ పాటైనా ఉంటుంది, 2 ఇయర్స్ అయినా పచ్చడి అయితే నీట్‌గా బావుంటదండి. ఖరాబ్ గాకుండా అయితే. మంచిగా ఆవాలు, జీలకర్ర మంచిగా గోలాలండి. మంచిగా గోలితే బావుంటది. కొంచెం పసుపయితే వేసుకోవాలండి పోపులో. కొంచెం ఇంగువ గూడా ఏసాను. ఇంకా కొంచెం ఆయిల్ చల్లారినాక అండి అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడిగా ఉంటే అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఏస్తే అంతా నూనెంతా పొంగినట్టయి మొత్తం దాని స్మెల్ అంతా బయటికెళ్ళిపోతుంది. అల్లం వెల్లిపాయది ఎక్కువ వేడిగా ఉంటే. కాబట్టి ఆయిల్ చల్లారినాక కొంచెం వేడిగా ఉన్నప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసి మంచిగా ముద్దలు ముద్దలు లేకుండా కలుపుకొనైతే నేను పోపైతే ఇంకా ముక్కలకు కలిపి పెట్టుకున్న ముక్కలల్లో అయితే పోపైతే వేసుకున్నాను. నేనైతే మళ్ళీ నేను 1 ఇయర్ పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడైతే, అల్లం పచ్చడైనా నేను మళ్ళీ చేస్తాను. ఇంకా అప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఒక 5 కాయలే, 5 కానీ పెద్ద సైజున్నాయి. అందుకే ముక్కలు కేజీన్నర అయితే అయినాయి. పోపంతా కలిపేసుకున్నానండి. ఆయిల్ కూడా అండి ఇప్పుడు మనము నేను ఆయిల్ కూడా అండి ఎంతేసుకున్నానంటే హాఫ్ కేజీకి కొంచెం తక్కువ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఎందుకంటే ముక్కలకు మనకంత పొడులుంటాయి కాబట్టి ఆయిల్ బయటికి రాదు. మనకు 3 డేస్ అయితే ఆయిల్ అంతా పైకొచ్చేస్తుంది. ముక్కలకు మంచిగా పొడి అంతా పట్టుకునేటట్టుగా మొత్తం నీట్‌గా కలుపుకోవాలి. ముద్దలు ముద్దలుగా పొడులన్నీ ముద్దలు ముద్దలు ఉండకుండా నీట్‌గా కలిపేసుకోవాలి. చేయితోని కలుపుకోవాలి బాగా. ఇంక పచ్చడైతే అయిపోయిందని నేనైతే టప్పర్‌వేర్ బాక్స్ 2 కేజీ అయితే దాంట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అన్నం కలిపినానండి కొంచెం. మనం కలిపినప్పుడు కొంచెం ఆవపిండి ఇంకా మెంతిపిండి ఫ్లేవర్ కొంచెం వస్తదండి. 2, 3 డేస్ తర్వాత మాత్రం అదేముండదు. చాలా బాగా అయితే వచ్చిందండి పచ్చడి. నేను టప్పర్‌వేర్ డబ్బాలో పెట్టుకున్నాను. ఈ 2 కేజీ మూత పెట్టయితే నేను ఒక 3 డేస్ తర్వాత అయితే నేను తీసి మళ్ళీ చూడండి. 3 డేస్ తర్వాత నేను పచ్చడి మూత తీస్తే నూనె ఆయిల్ మంచిగా పేరుకొనుందండి. దీన్నైతే మంచిగా కలుపుకున్నానండి. నీట్‌గా కలుపుకొని ఇంకా సాల్ట్, ఇంకా కారం ఏమైనా పడతదా అనుకుంటే నాకైతే ఏం పట్టలేదండి. కరెక్ట్‌గా సరిపోయింది. మేము ఎలా తింటామో ఆ విధంగానైతే నాకు వచ్చేసింది. ఇది ఇందులో నుండి కొంచెం చిన్న బాక్స్‌లోకైతే నేను తీసుకొని పచ్చడి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా పెద్ద బాక్స్‌లో ఉంచుకోవద్దండి పచ్చడి. కొంచెం కొంచెంగా తీసుకొని టేబుల్ మీద పెట్టుకోవాలండి. మిగతాది మాత్రం మంచిగా మూత పెట్టుకొని ఒక క్లాత్ కప్పుకోవాలి. నీట్‌గా పెట్టుకుంటే పచ్చడి సంవత్సరం పాటు నిలువైతే బాగా ఉంటదండి. నా వీడియో నచ్చినట్లయితే అందరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే నా వీడియో ఇంకా వేరే వాళ్ళందరికి గూడా కనిపిస్తుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. మామూలుగా అందరూ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారండి. అందరికీ తెలుసండి మామిడికాయ పచ్చడి. అందరూ ఇలా